ఓలకేస్తారమ్మా కాంగ్రెస్ ఎందుకు ఎంటికైనా వేస్తాము. 2500 ఇయ్యలేదంటగా మీకు 2500 ఇయ్యలే, ఇచ్చినా ఇయ్యకపోయినా వేస్తాము. ఎందుకు ఎందుకంటే ఇంకా మాకు ప్రభుత్వం మొత్తం మా తెలివి వచ్చిన కానుంటే అదే వేస్తున్నాం, అదే వేస్తాం. వీళ్ళు పెట్టేది లేదు, వాళ్ళు పెట్టేది లేదు. మొదటి నుండి అయితే ఇది మాకైతే పిఆర్ జనార్దన్ రెడ్డి ఉన్నాగా మాకు అన్ని సౌలభ్యాలు చూసిండు. ఆయన పోయినా అదే, ఆయన పోకపోయినా అదే. ఆయనకి వేస్తాం, చూడని చూడకపోయి వేస్తాం. కాంగ్రెస్ కుంటాడు కదా. కాంగ్రెస్ మీకు మహిళకి ఏం చేస్తలేదు, స్కూటీలు ఇస్తారా ఇవ్వలేదు, 2500 పైసలు ఇస్తలేదు, ఎందుకు ఇస్తారు అని అంటారు. ఇస్తదేమో, ఇన్ని రోజులు వెనకెక్కి ముఖం అయింది, ఆయన చేతులు లేవు. ఇప్పుడు వాళ్ళ చేతులు నిండితే ఇస్తాడేమో చెప్పలేము. 10 సంవత్సరాలు ఉండి ఏమిచ్చిండు, ఏమిచ్చిండు? జనాన్ని చీరలు 120 రూపాయలు పెట్టి చీరలు ఇచ్చిండు. ఆ చీరలు ఇచ్చిండు గొప్ప పెద్దగా ఇచ్చిండ్రులే చీరలు. అదే అనుకో ఇచ్చిండ్రు, ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిండ్రు. మాకు ఇవనేలే మళ్ళీ 10 సంవత్సరాలు. రేషన్ కార్డు అంటే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి కొట్టేపిచ్చిండు, కొందరికి ఇచ్చిండు, కొందరికి ఇవ్వలేదు. మళ్ళీ ఉన్న వాళ్ళకి కూడా తీసేపిచ్చిండు కదా. అలా సన్నబియ్యం వస్తున్నాయి, మంచిగానే ఉంటాయి. ఇప్పటికైతే తింటున్నాం. మాకైతే మంచిగానే వచ్చినాయి. ఎక్కడ వచ్చినావో ఎక్కడ లేదు కానీ వచ్చిన కాడికి మంచిగానే వస్తున్నాయి, తింటున్నాం. మరి చూసుకుంటారు నవీన్ యాదవ్ మంచిగా చూసుకుంటాడు, మళ్ళీ మీకు నమ్మకం ఉందా? నమ్మకం ఉంది, ఉంది ఉంది చూడాలి చెయ్యాలి అనే మేము ఆయనకి వేస్తున్నాం, ఓట్లు వేస్తాము. కారు గుర్తుకు వేయము. జనార్దన్ రెడ్డి ఉన్నప్పుడు చేతికి మీరు అప్పటి నుంచి ఉంటారు కాబట్టి చిన్న శ్రీశైలం యాదవ్ కదా మీకు తెలుసా? ఎట్లా మంచిగా ఉంటాడు, మంచి వ్యక్తేనా లేకపోతే? మాకైతే జనార్దన్ రెడ్డి వచ్చిండు, ఎంత వచ్చిండు, తిరిగిండు, అన్ని మంచిగానే చూసిండు, మంచిగా చూసిండు. మీకేమి ఇబ్బంది ఆపద పెట్టలే. రేవంత్ రెడ్డి మళ్ళీ గెలుస్తారా? గెలిచాలే. ఇంకా మూతులు నాకుల మనుషులు ఇట్టనే ఉంటారు, అక్కడోటి ఇక్కడోటి చేస్తారు. రేవంత్ రెడ్డి గెలిచాలి.